హాయ్ అండి. అల్లం బెల్లం కమ్మరికెట్టు చేశానండి. నేను మొన్న అయితే మా వారు తీసుకొచ్చారు అల్లం అయితే. సరే దాంట్లో ఒక కప్పు తీసుకొని ఒక కప్పు చిన్న చిన్న ముక్కలు తీసుకొని అల్లం అయితే పెట్టుకున్నానండి. ఒక కప్పు అయితే బెల్లము, ఒక కప్పు అయితే చక్కెర తీసి పెట్టుకున్నాను. ఆ రెండింటిని మొత్తం మూడింటిని కలిపి మిక్సీకి వేసి ముద్దలాగా చేసుకున్నానండి. కడాయి పెట్టుకొని ఇంకైతే నెయ్యి ఒక స్పూన్ అయితే వేసేసుకొని బాగా ఈ ముద్దను కూడా వేసి బాగా కలబెట్టేశానండి. బాగా ఉంట పాకం వచ్చేలాగా చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత మనకు తెలిసిపోతుంది ఉంటలాగా పట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి నీళ్లు వేసుకొని ఆ మిశ్రమాన్ని వేసి మనము తీసుకున్నాం అనుకోండి చేతికి ఉంటలాగా వస్తుంది. అప్పుడు మనకు ఏలక్కాయ కూడా దంచి వేసుకోవాలి. అప్పుడు మనకు తెలుస్తుంది అన్నమాట పాకం వచ్చినట్టు. ఇంకైతే ప్లేట్లకు నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాన్ని అయితే కలిపేసానండి. బాగా వేసి బాగా పలచగా చేసేసి చిన్నగా ఉంటలు అయితే పట్టేసుకున్నాను. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, మిఠాయిలాగా సప్పరిస్తారు కదా అని ఉద్దేశంతో అయితే ఇలాగ చేశానండి. ఫుల్ వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద ఇస్తున్నానండి, ఒకసారి చెక్ చేయండి.